తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకుణ్ణి హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మల్కిపురంలో వెలుగులోకి వచ్చింది. గోడవల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ప్రియురాలి తండ్రి కందుల విజయ్ కుమార్ ప్రియుడు రామాంజనేయుల్ని హత్య చేయించాలని పథకం వేశాడు. అనుకున్న దాని ప్రకారం రామాంజనేయులను హత్య చేశాడు. అనంతరం రామాంజనేయుల మృతదేహాన్ని కరవాక బీచ్ లో పాతిపెట్టాడు. రామాంజనేయులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అనుమానితులను విచారించడంతో యువకుణ్ణి హత్య చేసినట్లు యువతి తండ్రి ఒప్పుకున్నాడు. మే 2న హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడు కందుల విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువకుడిని హత్య చేసి పాతిపెట్టిన కరవాక బీచ్ లో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తండ్రి హత్య చేయడం జరిగింది. అతన్ని హత్య చేయడంతో పాటు కరవాక బీచ్ లోని అతన్ని పాతి పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం చూసి పోలీసులు ఆ కరవాక బీచ్ లోంచి ఆ మృతదేహాన్ని వెలుగు తీయడం జరుగుతున్నది. అయితే ఈ తూర్పు గోదావరి జిల్లాలోని మల్కీపురం మండలం ఈ గోడపల్లికి చెందిన కానుబోయిన రామాంజనేయులు అని చెప్పి ఒక యువకుడు గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ గల్ఫ్ లోంచి 2 నెలల కిందట ఆ గోడపల్లి సొంత గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈయన గల్ఫ్ లో ఉండగానే అదే పక్కనే ఉన్న ఈ గోడపల్లి గ్రామానికి పక్కనే ఉన్న గొల్లపాలెనికి చెందిన ఒక యువతతోటి చాటింగ్ చేస్తూ ఆమెతోటి ఉన్న పరిచయంతో ప్రేమగా మారింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కాస్త ప్రేమగా మారడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ తండ్రికి తెలియజేయడం జరిగింది. అయితే ఆ తండ్రి ఈ కుర్రవాడిని ఎలాగైనా సరే హత్య చేయాలని చెప్పేసి పన్నాగం పన్ని ఒక పథకం ప్రకారంగా రచించడం జరిగింది. అలాగే దాని ప్రకారం కూడా రామాంజనేయుల్ని అతని స్నేహితుడితోటి ఒక కరవాక బీచ్ లోకి రప్పించి అక్కడ మద్యం పట్టించి తర్వాత ఈ ప్రియురాలు తండ్రి అయిన కందుల విజయ్ కుమార్ అని చెప్పేసి గొల్లపాలెనికి చెందిన కందుల విజయ్ కుమార్ ఆ రామాంజనేయుల్ని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం కూడా అక్కడే గొయ్యి తీసి ఆ కరవాక బీచ్ లోనే అతని మృతదేహాన్ని పాతి పెట్టడం జరిగింది. అయితే తర్వాత తనకి ఏమీ తెలియలేనట్టుగా వచ్చి ఇంటికి వచ్చి మామూలుగానే నెల రోజుల నుంచి తిరగడం జరుగుతున్నది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ఈ చనిపోయిన మృతుడు తల్లిదండ్రులు మటుకి కానిపోయిన రామాంజనేయులు మృతుడు ఆయన వారి తల్లిదండ్రులు ఇతడు అదృశ్యమైనట్లుగా మే 2వ తేదీన మల్కీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలో దిగిన పోలీసులు అప్పటి నుంచి కూడా విచారణ చేపట్టి కొన్ని క్యూలు ఆధారంగా వాళ్ళ ఫోన్ సమాచారం ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత అతని తండ్రి ఆమె యొక్క తండ్రి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించి ఇక్కడ కందులు విజయ్ కుమార్ అనే ఆ వ్యక్తే ఈ హత్య చేశాడని నిర్ధారించుకోవడం జరిగింది. అతని నుంచి అరెస్ట్ చేసి అతని నుంచి వివరాలు సేకరించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా విజయ్ కుమార్ హత్య చేసినట్లుగా అంగీకరించి పోలీసుల ముందు హత్య చేసినట్లుగా అంగీకరించి అయితే కరవాక బీచ్ లో పాతి పెట్టినట్టుగా చెప్పడం జరిగింది. అయితే పోలీసులందరూ కూడా ఇప్పుడు కరవాక బీచ్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి మృతదేహాన్ని కరవాక బీచ్ లో పాతి పెట్టిన మృతదేహాన్ని స్థలాన్ని కనుక్కొని అక్కడ ఆ బీచ్ నుంచి ఆ మృతదేహాన్ని వెలికి తీస్తారు. మరో కొద్దిసేపట్లో ఆ మృతదేహాన్ని కూడా బయట తీసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక గోడపల్లిలోని అలాగే గొల్లపాలెం సంబంధించి ఒక 2 గ్రామాల మధ్య వివాదంగా తయారైంది. దీని తెలియటంతో ఆ గొల్లపాలెనికి చెందిన అమ్మాయి ఒక ఊరు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇరువురు కూడా ఈ మృతుడు గాని అలాగే చంపిన హత్య చేసిన వ్యక్తి గాని ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ కూడా అయితే వీళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఈ విజయ్ కుమార్ తన కుమార్తెని ఇచ్చి అతనితో ప్రేమ వ్యవహారం నచ్చగా ఈ హత్య చేసినట్లుగా తెలిసిందే. అయితే ఇరు గ్రామాల వారు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో ఒకరికొకరు దాడులకు పాల్పడే సంఘటనలు కూడా ఆ బీచ్ లో కనబడుతున్నాయి. అయితే ఈ బీచ్ లోని కూడా పోలీసుల మీద కూడా ఒక సమయంలోని అదుపు తప్పి పోలీసుల మీద కూడా దాడికి గొల్లపాలెనికి చెందిన అక్కడ హంతకుడి యొక్క గ్రామస్తులందరూ కూడా తిరగబడి అతని మీద పోలీసుల మీద దాడి చేయడానికి కూడా పూనుకోవడం జరిగింది. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను అక్కడ దించి వాళ్ళ
వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా కూడా ఆ ఘటనా స్థలంలోంచి అక్కడ తవ్వి ఆ ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని వెలికి తీయడం జరుగుతుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఋషి శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కంట్రోల్లోనే ఉందా? గతంలోనే ఉన్న గొడవలకి తోడు ఇప్పుడు ఈ హత్య జరిగిందని తెలిసిన తర్వాత ఆ గ్రామస్తుల రెస్పాన్స్ ఏంటి? అయితే ఇరువురు గ్రామస్తుల మధ్య ఇప్పటి వరకు ఏ విధమైన విభేదాలు కానీ ఏమీ లేవు. అయితే ఈ తోడు తరచూ ఆ అమ్మాయి వెనకాల తిరిగి గ్రామస్తులు చెప్పడం, అయితే గొల్లపల్లి గ్రామస్తులు చెప్పడం ఏంటంటే ఆ తరచూ ఈ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఆ అమ్మాయిని వేధిస్తూ తనని ప్రేమించమని చెప్పి వెంటబడుతున్నాడు. అందుకనే చెప్పి వాళ్ళ తండ్రికి నచ్చగా ఈ హత్య చేశాడని చెప్పేసి వాళ్ళు మరో రకంగా చెప్పడం జరుగుతున్నది. దాంతో ఏళ్ళలో దీన్ని హత్య కేసుగా కాదు, ఆ అమ్మాయిని వేధిస్తున్నారు కనుక వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగానే ఇరు గ్రామాల మధ్యన కూడా ఇరు గ్రామాల మధ్య ఒక వివాదంగా తయారయ్యడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కందులు విజయ్ కుమార్ ని పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం జరుగుతున్నదో అప్పటి నుంచి కూడా రెండు గ్రామాల మధ్యన ఈ రెండు మధ్యన కూడా అగ్గిపులేస్తే బొగ్గుమనే విధంగా విభేదాలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే విజయ్ కుమార్ చూపెట్టిన ఆ స్థలాన్ని బట్టి అక్కడ తీసిన మృతదేహాన్ని తీయడంతో అక్కడ రామాంజనేయులు యొక్క మృతదేహాన్ని అక్కడ బీచ్ లో కనుగొనడం జరిగింది. అతను మృతదేహాన్ని వెలికి తీయడం జరుగుతుంది. ఈ మృతదేహాన్ని వెలుగు తీస్తున్న సమయంలో పోలీసులు ఈ రకంగా కేసు నమోదు చేసి ఆ విజయ్ కుమార్ హత్య చేశాడు, దాన్ని పరువు హత్యగా చిత్రీకరించారు. అలాగే దాంతో పాటు ఈ అమ్మాయి ఇలా చేశారని చెప్పేసి దాంతో ఈ అమ్మాయి విషయాన్ని కూడా బయట తీస్తున్నారని చెప్పేసి ఈ రకంగా పోలీసులు కేసులు కట్టడాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా తట్టుకోకనే వాళ్ళందరూ కూడా పోలీసుల మీద తిరగబడే పరిస్థితి కనబడింది. అయితే పోలీసులు అయితే భారీ ఎత్తున పోలీసు బలగాలను అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి భారీగా పోలీసు బలహాలని మోహరించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అల్లరి చేస్తున్న వాళ్ళందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా చెదరగొట్టి వాళ్ళ మీద ఒక దశలో లాఠీ కూడా జారీ చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే అక్కడ ఉన్న ఆ మృతదేహాన్ని ఇంకా వెలుగు తీసే పనిలో మటుకు పోలీసులు ఉన్నారు. అక్కడ ఘటనా స్థలానికి సమీపంలో ఎవరో రాకుండా కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఋషి శ్రీనివాస్, మృతుడి కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందా? వాళ్ళు హత్య జరిగిందని తెలిసిన తర్వాత ఏం చెప్తున్నారు? ఈ గూడపల్లిలోనే ఉంటున్న ఈ కానుబోయిన రామాంజనేయుల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ స్థానికంగానే వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కుటుంబం. ఈ కుమారుడిని గల్ఫ్ పంపించి ఈ కుమారుడి యొక్క గల్ఫ్ అక్కడ ఉపాధి పొందడం జరుగుతుంది. అక్కడ ఉద్యోగం చేసి సంపాదించడం జరుగుతుంది. దాంతో వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కొంత ఈ తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్న కొడుకుని ఈ రకంగా హత్యకు గురి కావడం పట్ల వాళ్ళ కన్నీరు మున్నీరే వెలిపిస్తడం జరుగుతున్నది. ఈ ఘటన జరిగిన తర్వాత కుమారుడు ఇంకా అదృశ్యమయ్యాడు, ఎక్కడికైనా వెళ్లిపోయాడా లేకపోతే మళ్ళీ తిరిగి గల్ఫ్ వెళ్లిపోయాడా చెప్పకండగానని చెప్పేసి తల్లిదండ్రులు ఇన్ని రోజులు కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు కుమారుడు చనిపోయాడనే విషయాన్ని మట్టికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ గ్రామస్తులు కూడా ఎప్పుడు కూడా చలాకీగా తిరిగే ఈ రామాంజనేయులు ఈ రకంగా హత్యకు గురి కావటము, ప్రేమ వ్యవహారంలో పడి ఈ విధంగా హత్యకు గురి కావడాన్ని వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా కన్నీరు మున్నీరే విలపిస్తూ ఈ రకంగా జరిగిన ఘటన వాళ్ళందరూ కూడా చింతించడం జరుగుతున్నది. అయితే దీని మీద పోలీసులు కూడా సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఈ మేరకు ఇప్పటికే ఈ హత్య కారకుడైన కందులు విజయ్ కుమార్ తో పాటు ఇక్కడ అతని స్నేహితుడు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా విచారించి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఋషి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.